హాయ్ ఎవ్రీవన్, మనకి 250 గ్రామ్స్ ఆఫ్ మునగాకు పౌడర్ అనేది ఆర్డర్ వచ్చింది. సో అదంతా ఎలా చేశాను అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ముందైతే ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినగపప్పు, కొన్ని ఎండుమిరపకాయలు, ఇంకా కొంచెం కొబ్బరి ముక్కలు ఇవన్నీ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ రకంగా. సో మళ్ళీ ఇది వేగిన తర్వాత ఇవి చల్లారే లోపు మనం మునగాకును కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం అనమాట. సో ఇలా పక్కన ప్యాన్లో ఇలా వేసుకుని, మనకి ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చూపించాను చూడండి, మునగాకు ఎలాగ ఎక్కడి నుంచి తీసుకొచ్చాము, ఎలా కడిగి పెట్టాము, ఎలా ఆరబెట్టాము, ఇదంతా కూడా. సో ఇదంతా ఆరిన తర్వాత దీన్ని ఇలా ఫ్రై చేస్తే అసలు చేతిలో వేసి నలిపితేనే నలిగిపోయి పౌడర్ అయిపోయింది అనమాట. అంత బాగా ఆరింది, ఎండింది, ఫ్రై చేశాను అనమాట. సో ఇప్పుడు స్పైసెస్ అన్నీ కూడా కొద్దిగా చల్లారిన తర్వాత వాటిని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుని, ఇలా టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా మనకి పులుపుదనానికి చింతపండు యాడ్ చేశాను. ఇవి ఫస్ట్ పప్పులు, ఓన్లీ పప్పులు, ఉప్పు సరిపడినంత వేసుకుని ఫస్ట్ మంచిగా గ్రైండ్ చేసుకుని, ఆ తర్వాత మునగాకు పౌడర్ అనేది ఇందులో మిక్స్ చేశాను అనమాట. సో ధనియాల పొడి ఎలా అయితే మనం అన్నంలో వేసుకుని తింటామో, అలాగే మునగాకు పొడి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. సో మన ఫస్ట్ ఆర్డర్ 250 గ్రామ్స్ ఆఫ్ మునగాకు మా ఫ్రెండ్కి పంపిస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా ఎంత బాగా వచ్చిందో.